నేడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ అనేది లేని ఆంధ్రప్రదేశ్ గా చూడాలనే లక్ష్యంతో ఒక ఈగల్ టీం ఏర్పాటు చేసి ఈ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే ఈ వైసీపీ నాయకులు ఏంటంటే డ్రగ్స్ బిజినెస్ చేస్తూ ఉన్నారు. నిన్న చూసాం మనం వైజాగ్ లో గంజా పట్టుబడింది చరణ్ అనే వ్యక్తి దగ్గర. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే బెంగళూరు నుంచి వచ్చింది. ఆ బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి ఎవరి కోసం అంటే వైసీపీ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు కొండారెడ్డి కోసం. వీళ్ళు అధికారం కోల్పోయినా గానీ వీళ్ళకి అలవాటైన బిజినెస్ డ్రగ్ బిజినెస్ ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇంకొకటి ఈగల్ టీం అలర్ట్ గా ఉండడం వల్ల ఈ రోజు పట్టుకొని దాని నుంచి యువతకి అందకుండా అది కాపాడుకోగలిగింది. ఈ వైసీపీ నాయకులు డ్రగ్స్ కి యువతని బానిసలు చేయడం కోసం ఎంతగా తప్పిస్తున్నాడో మనం అందరం గమనించాలి. దీంట్లో నిజంగానే ఒక పెద్ద కుట్ర కొంది. 36 స్ట్రిప్స్ దొరికిందంటే ఇది సాధారణ విషయం కాదు. ఈగల్ టీం అలర్ట్ గా ఉండి పట్టుకునింది. లేకపోయింటే దీని ద్వారా ఎంతమందిని బానిసలు చేస్తుంటారు ఈ వైసీపీ నాయకులు. అంటే వీళ్ళు పేరుకి యూత్ వింగ్స్ అని పెట్టుకొని వాళ్ళతో చేపించే పనులేంటి ఆ డ్రగ్ డీలర్లలా మారిపోయి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు గొప్ప సంకల్పంతో నా రాష్ట్రంలో డ్రగ్స్ కనబడకూడదు అని ఒక లక్ష్యంతో వెళ్తూ ఉంటే యువ నాయకులు లోకేష్ గారు డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ఉంటే ఈ వైసీపీ నాయకులు జగన్ మాత్రం ఏమంటున్నారు, డోస్ పెంచు బ్రో అంటున్నారు. ఈ వైసీపీకి ఏంటంటే వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ పదవుల కోసం డ్రగ్స్ ని ఇచ్చి గంజాయిని ఇచ్చి వాళ్ళ అధికారం పొందాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళని కొండారెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చరణ్ కావచ్చు, ఎవరైతే చేస్తున్నారు ఈ గంజా వ్యాపారం డ్రగ్స్ వ్యాపారం ఇలాంటి వాళ్ళని తరిమి కొడితేనే రాష్ట్రం బాగుపడుతుంది.